హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవలా రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఒక చక్కటి కథ తెలుకుల రవణ. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. సత్తెమ్మ గుడి సందులో 4వ ఇళ్ళు తెలుకుల రవణది. దగ్గర అరెకరంలో గుండ్రంగా కట్టి ఉన్న తాటాకు పాకలో ఉంది తెలుకుల గానుగ. రవణ మహాలక్ష్మి అని పేరెట్టుకున్న ఆ ఎద్దు చాలా ఆరోగ్యంతో కళ్ళ గంతలతో హాయిగా తిరుగుతుంది గానుగ చుట్టూ. ఆ గానుగ కాడి మీద కూర్చున్న రవణ తనతో పాటు తిరుగుతూ నడుస్తున్న నర్సిరెడ్డి, కార్తీక మాసం వచ్చింది, భోజనాలు ఎక్కడ పెట్టుకుందాం అని అడిగాడు. లాకులు దాటి కాలువగట్టు మీద నుంచి ముచ్చుమిల్లి వెళ్తుంటే కర్రి రామ్మూర్తి గారి పొలానికి స్వరాజరెడ్డి గారి పొలానికి మధ్య పెద్ద ఉసిరి చెట్టు ఉందంట అంది రవణ. అయితే ఎప్పుడు పెట్టుకుందాం అడిగాడు నర్సిరెడ్డి. నవ్విన రవణ, ఇది మరీ బాగుంది, నన్ను మట్టుకు అడుగుతారేంటి, అబ్బుని చిన్నోణ్ణి చెల్లెల్ని కూడా అడిగింది అంది. నీ మాట ఎదురేం మాట్లాడతారాళ్ళు, నువ్వేం చెబితే అదే కదా అన్నాడు నర్సిరెడ్డి. అయితే సోమవారమే పెట్టుకుందాం రీ అంది. సరే, ఈ ముక్క ఆళ్ళకు కూడా చెబుతాం పదా అని కదులుతూ ఉండగా చేతిలో ఫైళ్ళు కాగితాలతో ఓ 25 ఏళ్ల కుర్రాడొచ్చాడు పాకలోకి. అతన్ని అదిగా చూసిన రవణ, ఎవరు కావాలనాయనా అంది. ఆ కుర్రాడు, నేను జనాభా లెక్కల కోసం మున్సిపాలిటీ నుంచి వచ్చాను, మీ పేరేంటండి అని అడిగాడు రవణని. పొదలాడ వెంకటరమణ బాబు అంది రవణ. ఫైల్లో టిక్కు పెట్టుకున్న ఆ కుర్రోడు, మీ భర్త పేరు అన్నాడు. ఆమె నోరు విప్పేలోపే పొదలాడ నర్సిరెడ్డి అన్నాడు నర్సిరెడ్డి. టిక్కు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. 2 గంటలయ్యింది. గొల్లల తూము పక్క నుంచి లోపలికెళ్తే బోధి కాలువని ఆనించి ఆ పాతకాలం వాడపల్లి పెంకుటిల్లు. ఇంటి బయట గౌరారెడ్డి, అతని భార్య సూర్యకాంతం, లచ్చారెడ్డి, అతని భార్య విజయలక్ష్మి, ఇంకా వాళ్ళ పిల్లలతో మధ్యలో కూర్చొని ఉన్నారు నర్సిరెడ్డి, రవణ. అయితే ఈ సోమవారమే ఖాయం చేసుకుందామంటావా భోజనాలు అని అడిగాడు నర్సిరెడ్డి. అలాగే అన్నారంతా. వాళ్ళ మధ్యలోకొచ్చిన జనాభా లెక్కల కుర్రోడు ఇంట్లో అందరి పేర్లు కనుక్కొని, ఈ ఇంటి యజమాని పేరేంటండి అన్నాడు. నల్లిమిల్లి నర్సిరెడ్డి చెప్పాడు గౌరారెడ్డి. టిక్కు పెట్టుకున్న ఆ అబ్బాయి భార్య పేరు అన్నాడు. నల్లిమిల్లి వెంకటరమణ. గబుక్కున తలెత్తిన ఆ అబ్బాయి, ఇదేంటండే, ఇందాక సత్తెమ్మ గుడి సందులో ఉన్న తెలుకుల గానుక దగ్గర కలిసినప్పుడు ఇళ్ల పేరు వేరే చెప్పారు, ఇప్పుడండి మారుస్తున్నారు? అసలు అక్కడోసారి నమోదయ్యాక మళ్ళీ ఇక్కడేంటి, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. అతని దగ్గరకు వచ్చిన లచ్చారెడ్డి, చాలా ఏళ్ల నుంచి ఆ పేర్లు అలాగే వస్తున్నాయి, నీ దగ్గరున్న రిజిస్టర్లో అలాగే ఉన్నాయో లేదో చూడు అన్నాడు. చూసిన అబ్బాయి, ఉన్నాయండి అన్నాడు. ఇంకేం మాట్లాడకుండా టిక్కులు పెట్టుకుని వెళ్ళిపో అన్నాడు గౌరారెడ్డి. నర్సిరెడ్డి, గౌరారెడ్డి, లచ్చారెడ్డి అన్నదమ్ములు. ముగ్గురులోకి పెద్దవాడు నర్సిరెడ్డి. రామలక్ష్మి అనే చెల్లెలు చిన్నప్పుడెప్పుడో పోయింది. రాంపురం కాలేజీలో ఎంఏలు చదివి తర్వాత బందరెళ్ళి బీఈడి ట్రైనింగ్, మా ఊళ్ళోనే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఉమ్మడి కుటుంబం. అన్నగారి మాట తమ్ముళ్ళకి వేదం. గౌరారెడ్డికి ఊబల్లంక సంబంధం, లచ్చారెడ్డికి తొస్సిపూడి సంబంధం చేసిన నర్సిరెడ్డి రమణ కోసం పెళ్లి చేసుకోలేదు. అతనికి రమణకి ఉన్న సంబంధం ఊళ్ళో అందరికీ తెలుసు. అన్యోన్యమైన వాళ్ళ అనుబంధం గురించి ఎవ్వరూ చెడుగా చెప్పుకోరు. వీధిలో నుంచి రమణ వెళ్తుంటే, ఏంటి రమణ, నర్సిరెడ్డి మాస్టర్ బాగున్నారా అని పలకరిస్తారు. పుంతరేవు దగ్గర నర్సిరెడ్డి కనబడితే, ఏంటి రమణ ఎలాగుంది అని అడుగుతూ ఉంటారు. పండగలకి పబ్బాలకి నూలు వీర్రాజు కొట్లో బట్టలు కొనుక్కొచ్చి అందరికీ పెడతది. వంటల దగ్గర అది సాయపడతా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ తెలివైన రవణ అంటే చాలా గౌరవం. ఏనాడు ఆమెని చెడుగా అని ఎరగరు. అంతలా చూస్తారు. వాళ్ళకే చిక్కొచ్చిన రవణనే అడుగుతారు. గౌరారెడ్డి, లచ్చారెడ్డి వరసలు పెట్టి పిలవకపోయినా రవణ అనే పిలుపు వదిన అన్నట్టే వినిపిస్తుంది. అబ్బు అని గౌరరెడ్డిని, చిన్నోడా అని లచ్చారెడ్డిని పిలుస్తాడు నర్సిరెడ్డి. రవణ కూడా అలాగే పిలుస్తుంది. దానికేం నొచ్చుకోరాళ్ళు. పిలిచేది పరాయి మనిషి కాదు కదా అని హాయిగా నవ్వుకొని వెళ్ళిపోతారు. బులుసు కామేశం గారు పోయాక కొన్నాళ్లకి ఆదెమ్మ గారు కూడా కాలం చేశారు.
అంత పెద్ద లోగిలి ఖాళీగా పడుంటుంది. ఎలుకలు గబ్బిలాలు తిరుగుతున్నాయి. మొన్న వర్షాలకి ఆగ్నేయం మూల ప్రహరీ పడిపోయింది. రావి మొక్కలు పగిలిన గోడ బీటల్లో మొలిచి బయటకొస్తున్నాయి. ఒకరోజు గరికపాటి చిట్టి గారింటికి ఏదో పని మీద వచ్చిన నర్సిరెడ్డి కన్ను కామేశం గారింటి మీద పడింది. ఈ ఇంట్లో కాన్వెంట్ పెడితేనో అనిపించింది. గౌరారెడ్డికి లచ్చారెడ్డికి చెప్పాడు. చాలా బాగుంటుంది అన్నారు వాళ్ళు కూడాను. కాన్వెంట్ పెడదాం, మీ మండువా లోగిలి మాకు అద్దెకిస్తారా అని అమెరికాలో ఉంటున్న కామేశ్వరం గారి పిల్లలకి ఉత్తరం రాశాడు నర్సిరెడ్డి. పెట్టుకోండి, అద్దె వద్దు, మా లోగిల్ని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని జవాబు రాశారోళ్ళు. చాలా ఆనందపడ్డాడు నర్సిరెడ్డి అన్నదమ్ములు. కాన్వెంట్ పెట్టి ఏదో చదువు చెప్పాలనుకున్నారు, కానీ ఏం చెయ్యాలి? టీచర్లని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అసలు కాన్వెంట్ నడిపే పద్ధతులు ఏవీ తెలియవు. పెట్టుబడి ఎంత అవుద్దో బొత్తిగా తెలియదు. ఎలాగా అని ఆలోచిస్తుండగా ఆర్తమూరు నుంచి కాకినాడ వెళ్ళి కాన్వెంట్ పెట్టి చాలా గొప్ప వెలుగుని చూస్తున్న ఆదిత్య కృష్ణారెడ్డి గారిని కలిశాడు. శ్రమ పడి పైకొచ్చిన మనిషి కృష్ణారెడ్డి. ముందున్న ఫర్నిచర్కి ఎంత అవుద్దో, ఆ తర్వాత నెలకి టీచర్ల జీతాలకు ఎంత అవుద్దో కృష్ణారెడ్డి వివరంగా చెప్పేసరికి ఈ పని మా వల్ల కానిది అనుకొని తిరుగు బస్సెక్కి చీకటి పడే వేళకి ఊళ్ళోకి దిగాడు నర్సిరెడ్డి. అరుగు మీద కూర్చొని అన్నగారి కోసం ఎదురుచూస్తున్న తమ్ముళ్ళిద్దరి దగ్గరకొచ్చి ఇది మన వల్ల కాని పని అని వివరంగా చెప్పాడు నర్సిరెడ్డి. ముగ్గురి మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇల్లు ఆ బ్రాహ్మణులు ఫ్రీగా ఇచ్చారు, బానే ఉంది. ఉన్న 2 ఎకరాల పొలం మీద ఏ కుయ్యూరు బాబ్జీ గారి లాంటి షావుకారు దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత అప్పు తెచ్చి కుర్చీలు బల్లలు చేయించి మొదలెట్టొచ్చు. ఇక మిగిలింది టీచర్ల సంగతి. కేరళ నుంచొచ్చిన టీచర్లైతే పాఠాలు బాగా చెబుతారట. వాళ్ళ జీతాల సంగతేంటి? ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళకి నెలయ్యేసరికి జీతాలు ఇవ్వకపోతే ఎంత పరువు నష్టం? ఆ విషయమై చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరికి ఈ కాన్వెంట్ పెట్టడం అనేది మన వల్ల కాని పని అనేసుకున్నారు. బాగా రాత్రయింది. ఆ పూట భోజనం చేయబుద్దవలేదు నర్సిరెడ్డికి. 10 దాటాక రోజులాగానే లాంతర్ తీసుకుని తెలుకుల రమణ ఇంటికి బయలుదేరాడు. అప్పుడే గానుగ దిగి ఆఖరువాయ తీసేసి మహాలక్ష్మిని దొడ్లోకి పంపిన రమణ వంటపాగలో కాగుతున్న సీవండి నీళ్ల బిందెని స్థానాల దడిలోకి తీసుకెళ్ళింది. నర్సిరెడ్డి వచ్చాడు. నవారు మంచం మీద వాల్చి పరుపు దుప్పటి వేసి కాకినాడ వెళ్ళారు గదా, ఏమైందా పని అని అడిగింది. జరిగిందంతా చెప్పి మొదలెట్టిన 6 నెలల దాకా మేస్టార్లకి జీతాలు ఇవ్వలేం, అందుకని కాన్వెంట్ పెట్టే ఆలోచన మానుకుంటున్నాం అన్నాడు. కాసేపు ఆలోచించిన రమణ ఓ పని చేస్తేనో అంది. ఏంటన్నట్టుగా ఆమెకేసి చూశాడు నర్సిరెడ్డి. మీకు తెలుసు నేనేం చదువుకున్న దాన్ని కాదు. నేను చెప్పిందంతా విన్నాక నవ్వుకోకూడదు. పర్లేదులే చెప్పు. ఆకాశంలో చుక్కలన్నీ అందంగా మెరుస్తున్నాయి. గొల్లకావిడి పిల్లల కోడి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఆ వేళ ఉన్నట్టుండి గాలి తిరిగింది. ఆ గాలికి రమణ ఇంటిని ఆంచి ఉన్న వేప చెట్టు కొమ్మలు జాయిగా వీస్తున్నాయి. పల్చగా వీస్తున్న ఆ గాలికి పెద్దాపురం చాంతాడుతో గుమ్మానికి వేలాడగట్టిన హరికేన్ లాంతర్ అటూ ఇటూ ఊగుతుంటే ఆ లాంతర్ వెలుగు రమణ ముఖం మీద పడి మళ్ళీ వెళ్ళిపోతుంది. మరి చెప్పటం మొదలెట్టింది రమణ. అసలు మేస్టార్లానే పెట్టొద్దు. అవునండి, అసలు మేస్టార్లానే పెట్టొద్దు అంది రమణ. ఏంటి అంటున్నావు అన్నాడు నర్సిరెడ్డి. చెప్పేది పూర్తిగా వినండి. అసలు మేస్టార్లానే పెట్టొద్దు. 1వ క్లాసులో పిల్లలకి పాఠాలు 2వ క్లాసులో బాగా తెలివిగల కుర్రాడు చెబుతాడు. 2వ క్లాసుకి 3వ క్లాసు కుర్రాడు చెబుతాడు. 3వ క్లాసు కుర్రోళ్ళకి 4వ క్లాసులో కుర్రోళ్ళు, 4వ క్లాసు పిల్లలకి 5వ క్లాసు అబ్బాయిలు చెబుతారు. 5వ క్లాసు వాళ్ళకి మట్టుకు మన చిన్నోడో పెద్దోడో చెబుతారు. మీరు క్లాసులన్నీ తిరుగుతా పాఠాలు సరిగా చెప్తున్నారో లేదో పైన చూసుకోండి. ఓ ఏడాది గడిస్తే బండి గాడిలో పడుతుంది. ఇంత చదువుకున్న తమకి రాని గొప్ప ఐడియా ఆ మనిషికొచ్చినందుకు తెగ మురిసిపోయిన నర్సిరెడ్డి మనసారా కౌగిలించుకున్నాడు తన రమణని. రివర్ సైడ్ కాన్వెంట్ అని పేరు పెట్టి మొదలెట్టారు. చాలా తక్కువ కాలంలోనే చాలా పేరెళ్ళిపోయింది కాన్వెంటు. కొన్నాళ్ళు గడిచాక ఆ వెన్నెల రాత్రి ఇంటి వెనక దొడ్లో ఇంటిల్లి పాది కూర్చున్నారు. రమణ మధ్యలో ఉంది. పుంతరేవు దిగువలో కర్రీ సత్యన్రాజు గారి పొలం పక్కన 10 ఎకరాల పొలం అమ్మకానికి ఉందంట. అది మనం కొనేద్దాం, ఏమంటారు అంది రమణ. కొనేసేం చేయాలి అన్నాడు నర్సిరెడ్డి. స్కూల్ అక్కడ కడదాం అంది రమణ. స్కూల్ అంత దూరంలో ఎందుకు కట్టాలి ఎదురు అడిగాడు నర్సిరెడ్డి.
ఊరికి చివర గోదావరి కాలువ పక్కన పైగా ఆ పొలంలో 10 వేప చెట్లున్నాయంట. పిల్లలకెంత ఆరోగ్యం చెప్పండి అనేసరికి ఇంకెవ్వరూ ఎదురు మాట్లాడలేదు రమణికి. ఆ స్థలం కొనేశాక హాస్టల్ కూడా పెడదాం అన్న ఆలోచన రావటంతో చాలా పెద్ద బిల్డింగ్లు 2 కట్టేశారు. నర్సిరెడ్డి మొత్తం స్కూల్ పనులన్నీ చూసుకుంటున్నాడు పూర్వంలాగానే. అతని మాటకి తిరుగులేదు. రెండోవాడు గౌరారెడ్డి డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఇంట్లో ఎవరికి ఏ పైసా కావాలన్నా అతన్నే అడగాలి. మూడోవాడు లచ్చారెడ్డి ఇక స్కూలు హాస్టల్కి కావలసిన సామాన్లు తెచ్చే పనులు చూస్తూ ఉంటాడు. గౌరారెడ్డి భార్య సూర్యకాంతం హాస్టల్ నడుపుతుంది. వంటలు బాగా చేయటం తెలిసిన లచ్చారెడ్డి భార్య విజయలక్ష్మి హాస్టల్లో వంటల పనులు చూస్తుంది. రివర్ సైడ్ కాన్వెంట్లో పిల్లల్ని చేర్చడానికి ఎక్కడెక్కడి నుంచో దిగిపోతున్నారు తల్లిదండ్రులు. మరికొన్నాళ్ళు గడిచాక తమ ఉమ్మడి కుటుంబం కోసం కాన్వెంట్ బిల్డింగ్కి కాస్త దూరంగా పెద్ద మండువాలోగిలి కట్టించాడు నర్సిరెడ్డి. తమ్ముళ్ళు మరదళ్ళు కలిసి రమణ కోసం ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసి ఒకరోజు ఆమెని లాక్కొచ్చి పందిరి పట్టె మంచం మీద కూర్చోబెట్టారు. చెంగున గంతేసి దిగిపోయిన రమణ, మారాణిలాగా నేను ఈ గదిలో కూర్చుంటే నా గానుగెవరు తిప్పుతారు? అవతల మా మహాలక్ష్మి ఏమైపోయిద్ది? అయినా నాకింత వైభోగం ఎందుకు చెప్పండి? మా నర్సిరెడ్డి గారు సుఖంగా ఉన్నంతకాలం నాకు రాజభోగమే కదా అని పరిగెట్టింది సత్తెమ్మ గుడి సందులో ఉన్న తన గానుగ దగ్గరికి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.